యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఒక విషయం మనందరికీ క్లియర్ చేసింది. ఇప్పుడు రోట్ లెర్నింగ్ కాలం ఆల్మోస్ట్ ముగిసింది. ఫ్యాక్ట్స్ కంఠస్థం పెట్టుకుంటే సరిపోదు, కాన్సెప్ట్స్, ఎనాలిసిస్, అప్లికేషన్ ఉంటేనే ఎగ్జామ్ క్రాక్ చేయగలం. ఇదే విషయం ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ యాస్పిరెంట్స్ కూడా ఇప్పుడే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ పేపర్ మనకి ఏం చెప్తుంది? ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ చాలామంది యాస్పిరెంట్స్ని షాక్ చేసింది. యాస్పిరెంట్స్ అని మాత్రమే కాకుండా మెంటర్స్కి కావచ్చు, ఈవెన్ చాలా వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా షాక్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా లెంతీగా రావడం జరిగింది. దీంతోపాటు డైరెక్ట్గా ఉండేటటువంటి ఫ్యాక్ట్స్ కంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బేస్ చేసుకొని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పాలిటీ క్వశ్చన్సే అయినప్పటికీ కొంచెం దాన్ని అనలిటికల్ వేలో అడగడం జరిగింది. ముఖ్యంగా మనకి ఆర్టికల్ 13+3లో ఉన్నటువంటి అంశాలే తీసుకోండి. 13లో ఏముంటుంది? లాకి సంబంధించినటువంటి డెఫినేషన్, చట్టానికి సంబంధించినటువంటి నిర్వచనం గురించి చెప్తుంది. దీన్నే కొంచెం అనలిటికల్ వేలో అడగడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పాలిటీ అనేసి క్వశ్చన్స్ అడిగి ఈవెన్ మనకి గవర్నెన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారు, ఎథిక్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అడిగారు, దీంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇంకా మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి చెప్పాలి అంటే ఎథిక్స్ మెయిన్స్లో కేస్ స్టడీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు, సీసెట్లో కాంప్రహెన్షన్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ కూడా జిఎస్లో మనకి నేరుగా అడగడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు తెలియాలంటే మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్స్ తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మాత్రమే కాకుండా స్టేట్మెంట్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. అంటే జస్ట్ ఏదో ఫ్యాక్ట్ చూసి మనం ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ అయితే మనకు రాలేదు. అలాంటి ఛాన్స్ కూడా యూపీఎస్సీ ఇవ్వలేదు. అలానే ఎలిమినేషన్ టెక్నిక్ లేకపోతే అటెంప్ట్ చేయడం కూడా కష్టమైంది. ఒకప్పుడు ఎలిమినేషన్ ట్రిక్స్ని వాడుకొని చాలామంది మంచి స్కోర్ తెచ్చేవారు. ఈవెన్ ఈసారి ఎలిమినేషన్ ట్రిక్స్ని కూడా చాలా వరకు చెక్ పెట్టడం జరిగింది. అలానే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. చాలామంది యాస్పిరెంట్స్ ఈ పేపర్ని గత కొన్నేళ్లలో టఫెస్ట్ పేపర్ అనేసి అభిప్రాయపడ్డారు. యాస్పిరెంట్స్ అభిప్రాయపడితే అందులో పెద్దగా సమస్య ఉండదు. మెంటార్స్ కావచ్చు, ఈవెన్ చాలా వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇదే విధానాన్ని, ఇదే అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ప్రతి వీడియోలో దొరుకుతుంది, తెలుస్తుంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 యాస్పిరెంట్స్కి ఇందులో ఏ విధమైనటువంటి లెసన్స్ని అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా చూడాలి అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడదాం. చాలామంది ఇంకా ప్రిపరేషన్ అంటే ఏవో బిట్స్ చదవడం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, లేదంటే కోచింగ్ ఇచ్చేటటువంటి నోట్స్, ఆ మెటీరియల్స్ మాత్రమే చదవడం, లేదంటే ఒక 1000 లేకపోతే 5000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనుకుంటున్నారు. కానీ ఈసారి ప్రిలిమ్స్ మనకి చెప్తున్నటువంటి మెసేజ్ ఒకటే: నీ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో అప్పుడే నువ్వు కొత్తగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఎలా చదవాలి అనేటటువంటి అంశాన్ని తీసుకోండి. నార్మల్గా మనం ఎలా చదివేవాళ్ళం? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది అంటే టక్కుని చెప్తాం, 1976వ సంవత్సరంలో. కానీ మనం ఇక నుంచి ఎలా చదవాలి? కొత్త ప్యాటర్న్ ఏమో చెప్తుంది అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ మీద ఎలాంటి ప్రభావం పడింది అంటే ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, వై, ఎందుకు అనేటటువంటి అంశం, ఇంపాక్ట్స్, ప్రభావాలు కావచ్చు, దీంతోపాటు దాని యొక్క కనెక్షన్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇలా పాలిటీ గురించే చదవాలి. అలానే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడు మనం ఎలా చదివేవాళ్ళమంటే హిస్టరీ అంటే జస్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడమో లేదంటే ఏవో ఇంపార్టెంట్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవడమే లాగా ఉండేది.
కానీ కొత్త విధానంలో ఏ విధమైనటువంటి అంశాలను అనుసరించారంటే దాని యొక్క కాజ్ ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటి, అలానే మోడర్న్ రిలవెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1919 మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ గురించే మనకు అడిగారు. మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ యొక్క కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి అనే దాన్ని ఇంటర్లింక్ చేస్తూ మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది. ఇక మీద హిస్టరీ అంటే మనం ఏదో ఇయర్స్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, కాజ్, ఎఫెక్ట్, ప్రాముఖ్యత, మోడర్న్ రిలవెన్స్ అనేది తెలుసుకోవాలి. దెన్ ఆ తర్వాత ఎకానమీని ఒకసారి చూద్దాం. ఎకానమీని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంతకు ముందు వరకు ఎకానమీలో డెఫినేషన్స్ బట్టి క్వశ్చన్స్ రావడం చాలా వరకు తగ్గిపోతుంది. బట్ ఇప్పుడు అనలిటికల్ వేలో అప్లికేషన్ చేస్తూ అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని అడిగేవాడు. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే రెపో రేట్ పెరిగితే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే ఏమవుతుంది, ఫిస్కల్ డెఫిసిట్ కోసలోటు పెరిగితే ఏమవుతుంది అనే అప్లికేషన్ క్వశ్చన్సే మనకి ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఎకానమీని స్టోరీలాగా మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. అలానే ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ పూర్తిగా మీరు చేంజ్ చేయాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ చదివి నోట్స్ రాయడం ఒక్కటే సరిపోదు. ఇప్పుడు ఏదో యూట్యూబ్లోనో లేకపోతే 1 అవర్ క్లాసెస్ వినడం మాత్రమే సరిపోదు. కరెంట్ అఫైర్స్ని పాలిటీతో లింక్ చేయాలి, కరెంట్ అఫైర్స్ని ఎకనామీతో లింక్ చేయాలి, కరెంట్ అఫైర్స్ని జాగ్రఫీతో లింక్ చేయాలి, కరెంట్ అఫైర్స్ని ఎన్విరాన్మెంట్తో లింక్ చేయాలి, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి కాన్సెప్ట్స్తో కూడా లింక్ చేసి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్స్ వచ్చినా మనం అటెంప్ట్ చేయగలం. ఇంకో థింగ్ ఏంటంటే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి గోల్డ్ మైన్ లాంటివి. చాలామంది పీవైక్యూస్ చివరిలో చూడటం జరుగుతుంది. కానీ యూపీఎస్సి ప్యాటర్న్ మనకి ఏం చెప్తుందంటే పీవైక్యూస్ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ప్రిపరేషన్. ఎప్పుడైతే పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తారో మీరు ఆఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ కంప్లీట్ చేసినట్టే. సో దట్ ఇందులో మీరు ఏం చేయాలంటే ఒక ప్రశ్న ఎందుకు అడిగారని, ఏ కాన్సెప్ట్ నుంచి అడగడం జరిగింది, అలానే దాన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ అడిగారు, ఇటువంటి అంశాలని మనం అనాలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ ఏదో పీవైక్యూస్ చూసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ వచ్చేసింది అనేసి భుజాలు గజాలు చేసుకుంటాం అందరం. కానీ ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు, ఆ కాన్సెప్ట్ నుంచి అడిగారు, అలానే ఎలా ట్విస్ట్ చేసి అడగడం జరిగింది అనేటటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి. అలానే అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది యూపీఎస్సి లెవెల్ క్వశ్చన్ చూసినాక ఇది యూపీఎస్సి లెవెల్ క్వశ్చన్ కాబట్టి మనకి రాదు అనేటటువంటి మైండ్ సెట్లో ఉంటారు. అండ్ ఆల్సో దాన్ని చాలా వరకు స్కిప్ చేయడం కూడా జరుగుతుంది. కానీ రియాలిటీ ఏంటి, వాస్తవం ఏంటి అంటే యూపీఎస్సి ట్రెండ్ కొన్ని సంవత్సరాల తర్వాత స్టేట్ పిఎస్సిలో కూడా కనిపిస్తుంది. మేబీ రాబోయేటటువంటి ఎగ్జామ్లో కూడా ఈ స్టేట్ పిఎస్సిస్లో యూపీఎస్సి ట్రెండ్ కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి 2024లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పేపర్స్ మనకి ఈ విధానాన్ని చూపించాయి. అందుకే మీరు ఇప్పటి నుంచే యూపీఎస్సి స్టాండర్డ్ థింకింగ్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగానే మీరు ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ నెక్స్ట్ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చెప్తాను, శ్రద్ధగా వినండి, దీన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఏంటంటే మీరు జస్ట్ బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అన్నాం కదా అనేసి ఏవేవో వీడియోస్ చూసి లేదంటే ఆ పీడిఎఫ్లు అన్నీ కూడా బట్టి పట్టి చదివేయడం మాత్రం కాదు, వీటిని ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలానే వీక్లీ రివిజన్. సో ప్రత్యేకంగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా వీడియోస్లో రివిజన్ అని చెప్తూనే ఉంటా. అండ్ ఆల్సో నిరంతరం మనం ఏ స్థానంలో ఉన్నాము, ఎంత చదువుతున్నాము అని తెలియచుకోవడానికి, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు టెస్టులు రాయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో ఎలిమినేషన్
టెక్నిక్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 7 అంశాలు, ఈ 7 థింగ్స్ ఫాలో అయితే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, యూపీఎస్సి ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. సో దట్ యూపీఎస్సి 2026 మనందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటా వార్నింగ్ అంటే, పుస్తకం చదివిన వాళ్ళకు కాదు, పుస్తకం అర్థం చేసుకున్న వాళ్ళకు సెలక్షన్ వస్తుంది. అందుకే మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చేంజ్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? యూపీఎస్సి 2026 పేపర్ టఫ్ అనిపించిందా? కామెంట్ చేయండి. యూపీఎస్సి 2026లో ప్రశ్నలు ఎక్కువగా ఎనలిటికల్, కాన్సెప్ట్ ఓరియంటెడ్, స్టేట్మెంట్ బేస్డ్ దిశగా వెళ్ళాయని చాలామంది అభ్యర్థులు మరియు ఎగ్జామ్ అనాలిసిస్ సూచిస్తున్నాయి. సో దట్ మీకు ఏ విధంగా అనిపించాయి అనేది మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా యూపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.